శ్రీ మహాగణాధిపతయే నమః. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. దేవుని స్వరము ద్వితీయ భాగము ప్రవచించిన వారు శ్రీ కాంచి కామకోటి పరమాచార్యులు. మూల భాష సంస్కృతము. నేను వేదముల విషయంలో ఒక పదం యొక్క అర్థం కంటే శబ్దమే ముఖ్యం అని చెప్పాను. ఇక్కడే ఇంకొక విషయం కూడా చెప్పాలి. వైదిక భాష ఛందస్సు అందుండి ఉదయించినది సంస్కృతం. వీటిలో కొన్ని పదాలని ఉచ్చరించేటప్పుడు వాటి అర్థం కూడా స్ఫురిస్తుంది. దంత అన్న పదం తీసుకున్నాం. ఈ మాటకు అర్థం పన్ను అనగా దంతం. ఈ పదాన్ని పలకటానికి పళ్ళనే ఎక్కువగా ఉపయోగించాలి. నాలుక ఉపయోగం ఉన్న అప్పుడప్పుడే పళ్ళు లేని వాళ్ళు దీన్ని పలకటం ఎంత కష్టమో తేలికగా తెలుసుకోవచ్చు. ఆ మాటని శుద్ధంగా పలుకలేరు. భాషా శాస్త్రజ్ఞులు ఆయా భాషలు ఎప్పుడు పుట్టాయో పరిశోధిస్తూ కొన్ని చిన్న చిన్న విషయాలను కూడా పట్టించుకుంటారు. వాళ్ళు కూడా గమనించవలసిన విషయం ఒకటి ఉంది. సంస్కృతం, గ్రీక్, లాటిన్, జర్మన్ వీటిని ట్యూటానిక్ వర్గపు భాషలు అంటారు. ఇంగ్లీష్ కూడా వీటిలో చేరినదే. ఆధునిక ఫ్రెంచ్ మరికొన్ని భాషలు కెల్టిక్ వర్గానికి చెందినవి. భాషా శాస్త్రజ్ఞుల ప్రకారం ఇవన్నీ ఒకే మాతృభాష నుండి జనించాయని, ఆ భాష ఇండో యూరోపియన్ వర్గానికి చెందినదే అని అంటారు. కానీ ఆ మాతృభాష ఏమిటో నిశ్చయంగా పండితులు చెప్పలేకపోయారు. సంస్కృతం. ఇందులో వైదిక భాష అయిన ఛందస్సు కూడా కలుస్తుంది. ఆ మాతృభాష అని మాత్రం అని ఒప్పుకోరు. దంత వంటి మాటలు ఈ దృక్పథాన్ని సమర్థిస్తాయి. ఆంగ్లంలోని డెంటల్ అన్న పదానికి కూడా దంతాలకు సంబంధించిన అని అర్థం. దంత్కి డెంట్కి పోలిక ఉంది. ఫ్రెంచ్, లాటిన్ భాషలలోని పదాల శబ్దం కూడా దంత వలనే ఉంటుంది. అంటే తా అన్న శబ్దం దా అన్న శబ్దం కంటే ప్రముఖం సంస్కృతంలో వలనే. సరే, శబ్దాలలో పోలిక ఉండవచ్చు. అంత మాత్రాన సంస్కృతమే మాతృభాష ఎట్లా అవుతుంది అనవచ్చు. పైన చెప్పినట్లు దంత అన్న సంస్కృత పదాన్ని సరిగ్గా ఉచ్చరించడానికి అన్ని పళ్ళు అవసరం. డెంటల్ వంటి ఇతర భాషల్లోని పదాలను ఉచ్చరించడానికి ప్రయత్నించు. అప్పుడు పళ్ళతో పెద్ద పని లేదని తెలుస్తుంది. పదం యొక్క అర్థాన్ని శబ్దమే సూచించాలనుకుంటే ఇది సంస్కృతంలోని దంతలోనే సంభవిస్తుంది. అందువల్లనే అది మూలం. డెంటల్ అన్నది తజ్జనితం. కొన్ని చోట్ల వర్ణక్రమాన్ని మారిస్తే సన్నిహిత పదం వస్తుంది. సింహం యొక్క ముఖ్య లక్షణం ఏమిటి? హింస పెట్టటం. హింస బదులు సింహ వచ్చింది. దేవతలు, దానవులు, మానవులు అందరికీ కాశ్యపుడనే ఆది ఋషి పితరుడు. ఆయనకు ఆ పేరు ఎట్లా వచ్చింది? ప్రశ్న. ఆయన సత్యాన్ని దర్శించాడు. అంటే ఆయన భగవంతుని నిజస్వరూపాన్ని దర్శించాడు. జ్ఞానాన్ని సంస్కృతంలో దృశ్యం అని అంటారు. దర్శించే వారిని సంస్కృతంలో పశ్యక అంటారు. కొద్ది మార్పులతో ఇదే కశ్యప అయింది. ఉచ్చారణ. శిక్షాశాస్త్రం శబ్దాలను పలకటానికి సంబంధించిన వివిధ నియమాలను ఇస్తుంది. ఇవి ఉచ్చారణ, స్వరం, మాత్ర, బలం, సామం, సంతానం. పదాలను సంధి చేయటం. వీటిని పాటించటం వల్ల శబ్దం శుద్ధంగా ఉంటుంది. అంతేకాదు, శరీరంలో ఏ ఏ భాగాల నుండి శబ్ద ఉచ్చారణ ఉదయించాలి, ఎటువంటి ప్రయత్నం చేయాలని కూడా చెబుతుంది. ఇదంతా సశాస్త్రీయం. ఆచరణీయం కూడా.
కొన్ని అక్షరాలను నెమ్మదిగా ఉచ్చరించాలంటే పెదవులను ఏ విధంగా కలపాలో ఈ శాస్త్రం చెబుతుంది. తదనుసారంగా చేస్తే శబ్దోచ్చారణ నిర్దుష్టంగా ఉంటుంది. ఈ సందర్భంలో ఇంకొక విషయం కూడా జ్ఞాపకం వస్తుంది. ప, మా, వా అన్న అక్షరాలను పలికేటప్పుడు పెదవుల ప్రమేయం ఉంటుంది. క, జ్ఞ, చ, గ, న, థ, న వంటి అక్షరాలను పలికేటప్పుడు పెదవుల ప్రమేయం లేనే లేదు. పెదవుల అవసరం లేకుండా పలకగల అక్షరాలతోనే రామాయణాన్ని ఎవరో తయారు చేశారు. దాని పేరు నిరోష్ఠ రామాయణం. ఓష్ట అంటే పెదవి, దీని నుండే ఔష్ట్రకం అంటే ఒంటె అన్నమాట వచ్చింది. ఒంటెకి చాలా పెద్ద పెదవులు ఉంటాయి. నిరోష్టం అంటే పెదవులు లేకపోవటం. ఆ రచయిత తన ప్రజ్ఞను చూపించుకోవటానికే ఈ కావ్యాన్ని వ్రాసి ఉంటాడు. ఇంకొక కారణం ఉండవచ్చు. శారీరక పారిశుద్ధ్యం అంటే ఆయనకెంతో పట్టింపు ఉండేదేమో. భగవంతుని నామాలను ఉచ్చరించేటప్పుడు ఆ శబ్దాలను అశుచి చేయటం ఇష్టం లేకపోయిందేమో. పాణిని మహర్షి పాణినీయ శిక్షలో వైదిక పదాలను ఎంత శ్రద్ధతో ఉచ్చరించాలో ఒక శ్లోకంలో ఇట్లా పేర్కొంటాడు. వ్యాఘ్రీ యథా హరేత్ పుత్రావ్ దంష్ట్రాభ్యాం చ నపీడయేత్ భీత పతనభేదాభ్యాం తావద్ వర్ణాన్ ప్రయోజయేత్. వేదాక్షరాలను స్పష్టంగా పలకాలి. శబ్దాలకు మచ్చ రాకూడదు. శబ్దం అణిగిపోకూడదు, హీనమైపోకూడదు, పెరుగుతున్నట్టు ఉండకూడదు. శబ్దాలను అశ్రద్ధగా పేలవంగా ఉచ్చరించకూడదు, కటువుగాను ఉచ్చరించకూడదు. పులి తన పిల్లలను ఎట్లా పట్టుకుంటుంది? ప్రశ్న. పులులు, పిల్లులు తమ సంతానాన్ని పళ్ళతో పట్టుకుంటాయి. పిల్ల జారిపోకుండా పళ్ళు గట్టిగా పట్టుకుంటాయి. అయినా పిల్లకి ఏ విధమైన బాధ, గాయము కాదు. ఆ విధంగానే మాటలను సున్నితంగా, దృఢంగా పలకాలి అంటాడు పాణిని. ఆ పాణినియే వ్యాకరణమనే వేదాంగానికి ఎంతో అమూల్యమైన సేవ చేశాడు. పాణినియే కాక ఇతర యోగులు శిక్ష గురించి వ్రాశారు. దాదాపు 30 గ్రంథాలున్నాయి. ఉపనిషత్తు ఈ విషయమై వీటిలో పాణినిది, యాజ్ఞవల్కునిది అతి ముఖ్యమైనది. లిపులు, రేఖాచిత్రణ అంటే గీతలు, చుక్కలు, వృత్తాలు ద్వారా శబ్దాలలోని అక్షరాలకు రూపకల్పన జరుగుతుంది. ఏ భాషకైనా లిపి ఇట్లాగే ఉత్పన్నమవుతుంది. ఇంగ్లీషు తత్సంబంధమైన భాషలకు రోమన్ లిపిని ఉపయోగిస్తారు. బ్రాహ్మి అనే లిపి ఒకటి ఉండేది. అశోకుని శాసనాలు ఆ లిపిలో ఉంటాయి. ఆ లిపి నుండే ఈనాటి సంస్కృత భాషకి నాగరి, గ్రంథ మొదలైనవి. దక్షిణ భారత భాషలకి లిపి వచ్చింది. బ్రాహ్మీ లిపికి గల 2 వర్గాలలో పల్లవ గ్రంథ అన్న పేరు గలది దక్షిణాన వాడుకలో ఉండేది. ద్రవిడ భాషల లిపులన్నీ దాని నుండే పుట్టాయి. ఆధునిక భారతీయ లిపులన్నీ బ్రాహ్మీ లిపి నుండే పుట్టాయి. కానీ ఆదిమ బ్రాహ్మీ లిపిని చూస్తే ఏమీ గుర్తుపట్టలేం. తెలియని దానికి సంకేతంగా బ్రాహ్మీ లిపి అనటానికి కారణమిదే. ఖరోష్ఠి అన్న పేరుగల లిపి ఒకటి ఉంది. ఖర ఓష్టం అంటే గాడిద పెదవులు. గాడిద పెదవులు ముందుకు తోసుకు వచ్చినట్లే ఈ భాష అక్షరాల వలయాలు ముందుకు తోసుకు వస్తాయి. ఇది పర్షియన్ భాషా లిపి. యూరప్ రోమన్ లిపి చాలా భాషలలో వాడుతారు. ఆ విధంగానే భారతదేశంలో బ్రాహ్మీ లిపి కూడాను.
ఉత్తర భారతంలో వాడబడే దేవనాగరి లిపి దీనికి నిదర్శనం. ఏ భాషకు సంబంధించిన స్వరశాస్త్రాన్నైనా అధ్యయనం చేస్తే మనకు ఇంకా ఎన్నో విషయాలు అర్థమవుతాయి. వా అన్న అక్షరాన్ని సూచించటానికి ఇంగ్లీష్లో 2 అక్షరాలున్నాయి. వి, డబ్ల్యూ. రెండెందుకున్నాయా అని అనిపిస్తుంది. ఒక ఇంగ్లీష్ ప్రొఫెసర్ ఆ తేడాను వివరించాడు ఒకసారి. విని వాడేటప్పుడు క్రింది పెదవిని మడిచి పై పళ్ళని దాన్ని తాకించి ఉచ్చారణ చేయాలి. డబ్ల్యూని పలికేటప్పుడు మాత్రం పళ్ళను ఉపయోగించకూడదు. పెదవులను మాత్రం కొంచెం మూసి గుండ్రం వలె చేసి ఉచ్చరించాలి. అందువల్లనే మన భాషలోని సరస్వతి, ఈశ్వర వంటి మాటలను వ్రాసేటప్పుడు వీని వాడాలి, డబ్ల్యూని కాదు. మిగిలిన భారతీయ భాషలన్నిటికంటే సంస్కృతంలోనే పదాల ఉచ్చారణ వ్రాసినట్టే ఉంటుంది. ఇంగ్లీష్లో అంతా గందరగోళంగా ఉంటుంది. ఈ మధ్య పత్రికలలో లెజిస్లేచర్ వౌండప్ అని చదివాను. వైండ్ అన్న పదానికి భూతకాల రూపమైన పదాన్ని కూడా హూండ్ అంటే గాయంగా చదివాను. పరాకుగా అదే వర్ణక్రమం వేరొక అర్థాన్ని కలిగించింది. వైండ్ అప్ అంటే మూసివేయటం. వైండ్ అన్న పదాన్ని కూడా విండ్ అని పలికితే గాలి సూచించబడుతుంది. వైండ్గా పలికితే చుట్టూ కట్టటము అని అర్థం వస్తుంది. ఇటువంటి తికమక చాలా ఉంది ఇంగ్లీష్లో. ఒక సంస్కృతంలోనే ఉచ్చారణ వర్ణక్రమాన్ని అనుసరించి ఉంటుంది ఎప్పుడూ. దీనికి 2 మినహాయింపులున్నాయి. ఆ మినహాయింపులే ఇవి. ఒక మార్పు విసర్గ పా ముందు వచ్చేటప్పుడు కలిగేది. సాధారణంగా విసర్గ హ అన్న శబ్దం కలిగి ఉంటుంది. రామః అన్నప్పుడు ఇందులోని హ అన్న ధ్వని పూర్తిగా కాకుండా తేలికగా పలకాలి. ఆ విసర్గే పా ముందు వస్తే ఫాగా పలకాలి. ఇక్కడ మాత్రం అక్షరాన్ని అనుసరించే పలకటం తప్పు. సుబ్రహ్మణ్య, బ్రహ్మీన్, వహ్నీన్ వంటి మాటలను రాసినట్లుగానే పలకకూడదు. వాటిని సుబ్రహ్మణ్య, బ్రహ్మ, వన్హి అని వలె పలకాలి. సంస్కృతంలోనే ఈ విషయ మినహాయింపులే మిగిలిన వేళల్లో ఎప్పుడూ పలకటం, వ్రాయటాన్నే అనుసరిస్తుంది. వ్యాఖ్యాత మీ ప్రేమితుడి నివర్తి నాగభూషణ శర్మ. హర హర శంకర, జై జై శంకర.